రాష్ట్రంలోని వేలాది మంది కాంట్రాక్ట్ అవుట్సోర్సింగ్ ఉద్యోగులకు రాష్ట్ర ప్రభుత్వం ఒక తీపి కబురు అందించింది. గత కొన్నేళ్లుగా వేతనాల చెల్లింపులో ఎదురవుతున్న తీవ్ర జాప్యం, మధ్యవర్తుల అక్రమాలకు అడ్డుకట్ట వేస్తూ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఇకపై ఏప్రిల్ నెల నుంచి ఈ ఉద్యోగులందరికీ నేరుగా వారి బ్యాంకు ఖాతాల్లోనే జీతాలు జమ చేయాలని స్పష్టమైన ఆదేశాలు జారీ చేసింది. సాధారణంగా అవుట్సోర్సింగ్ ఉద్యోగులకు ప్రైవేట్ ఏజెన్సీల ద్వారా వేతనాలు వస్తాయి. దీనివల్ల కమిషన్ల పేరిట కొంత మొత్తం కట్టవడమే కాకుండా నెలల తరబడి జీతాల కోసం కార్మికులు ఇబ్బందులు పడుతున్నారు. ఈ తాజా నిర్ణయంతో మున్సిపాలిటీలు, గురుకులాలు, విద్యా సంస్థలు, ఆరోగ్య శాఖ, మైనారిటీ సంక్షేమ శాఖల్లో పనిచేసే వేలాది మంది లబ్ధి పొందుతారు. నేరుగా ఖాతాల్లో జమ కావడం వల్ల పారదర్శకత ఉంటుంది. ప్రభుత్వ శాశ్వత ఉద్యోగులకు ప్రస్తుతం ఏ విధంగా అయితే ఇంటిగ్రేటెడ్ ఫైనాన్షియల్ మేనేజ్మెంట్ సిస్టమ్ ద్వారా జీతాలు అందుతున్నాయో అదే విధానాన్ని కాంట్రాక్టు సిబ్బందికి కూడా వర్తింపజేస్తున్నారు. దీనికోసం ఇప్పటికే అన్ని జిల్లాల అధికారులు, సిబ్బంది ఆధార్ కార్డులను వారి బ్యాంకు ఖాతాలతో అనుసంధానం చేసే ప్రక్రియ కంప్లీట్ కూడా చేశారట. ఇక ఉన్నతాధికారులకు ఇందుకు సంబంధించిన డేటా కూడా ఇచ్చారు. ముఖ్యంగా మున్సిపాలిటీల్లో పనిచేసే పారిశుద్ధ కార్మికులు, టెక్నికల్ వర్కర్లు గతంలో అనేక కష్టాలు పడేవారు. స్థానిక పన్నులు వసూలైతేనే జీతాలు ఇస్తామనే నిబంధనతో అధికారులు వారిపై ఒత్తిడి తెచ్చేవారు. ఇక టార్గెట్లు పూర్తి కాకపోతే నెలల తరబడి వేతనాల కోసం వేచి చూడాల్సి వచ్చేది. దీంతో కార్మికులు తమ నిత్యావసరాల కోసం వడ్డీ వ్యాపారులను ఆశ్రయించి అప్పుల పాలయ్యేవారు. ఇప్పుడు ప్రభుత్వం నేరుగా నిధులు విడుదల చేయనుండడంతో పన్నుల వసూళ్లతో సంబంధం లేకుండా ప్రతి నెల 1వ తేదీనే జీతం వచ్చే అవకాశం ఉంటుంది.